యాభై వ్యాపారం మానేయాలి ఇదంతా. ఏంటి వ్యాపారం మాలు నాకు అలవాటు అయిపోతుంది, నాకు అలవాటు అయిపోతుంది. మానేయాలి వద్దు అసలు, మానేయాలి ఇదంతా వద్దు అసలు. మాలు మాలు ఎంత చెప్పా క్యాష్ ఎంతో చెప్పు ఇస్తాను. నాకు మాలు కావాలి, మాలు. నేను మానేసా, ఆ వల్ల కాదు. నా సంగతి తెలుసా నీకు? నా సంగతి తెలుసా నీకు? మానేసాను అన్న, మానేసాను. మాలి సాయంత్రం రోజు తీసుకో డబ్బులు. బాయ్. అన్న మాలు అన్నా, ఏంటి మాలు? ఏం లేదు, మానేసాను. మాలు లేదమ్మా, లేదమ్మా. ఇవ్వన్నా ఇవి ఉంటుంది నీ దగ్గర ఉంటుంది అన్న. అన్న అన్న నీ దండం పెడతాను అన్న, ఇవ్వన్న చచ్చిపోయా. నేను మానేసాను అన్న, నీ దండం పెడతాను అన్న. ఇవ్వన్న ఉంటుంది, ఇవ్వన్న 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 అన్న. అన్న అన్న ఇవ్వన్న ఇవ్వన్న, ఒక్క ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ ఒక్క ప్యాకెట్ ఇవ్వన్న ఇవ్వన్న ఇవ్వన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న అన్న, థ్యాంక్స్ అన్న. బతికిచ్చావన్న, చచ్చిపోతున్నాను లేకపోతే అన్న. ఇక్కడ ఏదో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది, పట్టుకోవాలి నేను. ఈ నా కొడుకులు మాల్ దొబ్బుతారు, డబ్బులు ఎవరు నాకెందుకు మానిపారు దొబ్బుతాను. నాకొద్దు ఈ డ్రగ్స్ వ్యాపారం, ఈ మాలు కావాల నాకు అలవాటు. లేదన్నా, మాల్ మానేశానన్నా, వ్యాపారం మానేశాను. మాలు ఆగితే మనకి అక్కడ పబ్బు నడవదు. లేదన్నా, లేదు, మానేశానన్నా. నువ్వు ఇలా అంటావని, నువ్వు అలా అంటావనే కత్తి తెచ్చాను రా. మర్యాదగా ఇవ్వు, లేదంటే పొడిచి పారత్తా అన్నా. నేను మానేశానన్నా, లాభం లేదు. పొడిచి పారత్తా, సరుకు లేకపోతే పొడిచి పారత్తా, పొడిచి పారత్తా. మర్డర్ జరుగుతుంది. మీరు డ్రగ్ మాఫియా ద్వారా సమాజాన్ని పాడగొడుతున్నారు. మిమ్మల్ని పట్టుకోవడానికే నేను వచ్చాను ఇక్కడ. కానిస్టేబుల్ ఎస్ఐ గారు రండి ఒకసారి ఎక్కడికి రండి, రండి. పోలీస్ స్టేషన్ రండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ తెలుస్తుందిరా మీ పని. రండి సార్, పోలీస్ స్టేషన్ కండి, నా భయంగా ఉంది సార్. ఫ్రెండ్లీ పోలీస్, పోలీస్ స్టేషన్ రండి. భయపడవసలు, ఫ్రెండ్లీ పోలీస్కి వెళ్దాం. అదే అయితే మేము హ్యాపీ. Please be seated. Thank you. చెప్పండి సార్. కానిస్టేబుల్, వాళ్ళు కూడా తీసుకురండి మీ వాళ్ళు. ఓకే సార్. సార్ ఇంకెప్పుడు చేయగలం సార్, మేము మానేస్తాం సార్, మేము మానేస్తాం సార్. సార్ ఆపేస్తాం సార్, ఇంకా కొనం సార్, ఇక్కడ ఎవరికి అమ్మం సార్. ఎప్పుడు చేయగలం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కూర్చోండి, రండి. మనం అంతా ఫ్రెండ్లీ పోలీస్. కూర్చోండి. రండి, మీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాను. చక్కగా వ్యాపారం చేసుకోండి. మంచి వ్యాపారం చేసుకోవచ్చు, మీరు నీతిగా బతుకు. అట్టగాయి గారు, అయ్యా పోలీసు వారు ఎంత స్నేహంగా ఉంటే ఇంకా నాకేం కావాలయ్యా? అయ్యా ఇంకా నన్ను వెళ్ళరమ్మంటారా?
మంచి పౌరులు, మంచి సమాజం, ఇదే ఫ్రెండ్లీ పోలీస్ యొక్క లక్ష్యం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇదే ఫ్రెండ్లీ పోలీస్ లక్ష్యం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇదే ఫ్రెండ్లీ పోలీస్ లక్ష్యం. మరి ఈరోజు డ్రగ్స్ అనే భూతం సమాజాన్ని, విద్యార్థి లోకాన్ని ఎంతో భ్రష్టు పట్టిస్తూ దాని యొక్క విద్యార్థి దశని పాడు చేస్తూ ఉంది. మరి అలాంటి డ్రగ్స్ని మనం రూపుమాపి అందరూ కలిసి మూకమ్మడిగా ఈ డ్రగ్స్ మాఫియాని రూపుమాపి సమాజ సేవలో అందరూ భాగస్వాములని ఈ ఫ్రెండ్లీ పోలీసు ద్వారా మనం ఈ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇదే ఫ్రెండ్లీ పోలీస్ లక్ష్యం. మత్తు పదార్థాలకు బానిసైన యువత మత్తు పదార్థాల నుంచి బయటికి రండి, ఫ్రెండ్లీ పోలీసుకి సహకరించండి, అలాగే చక్కటి జీవితాన్ని మీరు అనుభవించండి. మరి ఈరోజు సమాజంలో ఎంతోమంది డ్రగ్స్కు బానిసై విద్యార్థి లోకం ఎంతోమంది ప్రజలు బాధలు పడుతున్నారు. ఇలాంటి డ్రగ్ భూతాన్ని నాశనం చేసిన డ్రగ్స్ మాఫియాని అంతం చేసి ఫ్రెండ్లీ పోలీసు ద్వారా సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి ఫ్రెండ్లీ పోలీసు యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తామని ఇందు మూలంగా సమాజానికి మేము హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.